రకరకాల ప్రోడక్ట్స్ జాగ్రఫికల్ ఇండికేషన్ కోసం అప్లై చేయటం మనం చూసాం. రకరకాల ప్రోడక్ట్స్కు జిఐ ట్యాగ్స్ రావడం కూడా మనం చూసాం. రీసెంట్గా అంటే గత వారంలో హైదరాబాద్ లాడ్ బజార్కి చెందిన లక్క గాజులు కూడా జిఐ రిజిస్ట్రీలో అప్లికేషన్ పెట్టుకున్నాయి. అంటే ఆ లక్క గాజులకు కూడా రాబోతుందని మనకు అర్థమవుతుంది. అయితే ఒక విచిత్రమైన ఐటెం అసలు ఎవరు ఊహించరు, దాన్ని జిఐ ట్యాగ్ రిజిస్ట్రీలో అప్లై చేస్తున్నారు. ఏంటి ఐటెం? అది ఫుడ్ కేటగిరీలోకి వస్తుంది అనమాట. చీమలతో చట్నీ, అంటే ఎర్ర చీమలతో మనం చూస్తుంటాం, చిన్న చిన్న ఎర్ర చీమలు. అది కనుక కుడితే చాలా పెయిన్ అనిపిస్తుంది ఆ ప్లేస్లో. దాంతోపాటు అక్కడ బొబ్బ కట్టేస్తుంది. మనం ఎర్ర చీమలు చూడగానే మనం దూరంగా వెళ్తాం. కానీ ఒరిస్సాలో మయూర్భంజ్లో ఎర్ర చీమలతో చట్నీ చేస్తారు. ఒరిస్సా మయూర్భంజ్ జిల్లాలో అక్కడ ట్రైబల్స్కి ఒక కల్చర్ ఉందన్నమాట. ఎర్రచీమలు చెట్టు ఆకుల దగ్గర గూళ్ళు కట్టుకుంటాయి, నెస్ట్ లాగా. చాలా ఎర్రచీమలు ఒక ఆకు దగ్గర కానీ చాలా ఆకుల దగ్గర కానీ చిన్న నెస్ట్ నుంచి పెద్ద నెస్ట్ వరకు పెద్ద పెద్ద రకరకాల నెస్ట్ కట్టుకుంటాయి అన్నమాట. ఈ ట్రైబల్స్ ఏం చేస్తారంటే ఆ ఆకుని కట్ చేసేసి బకెట్ నీళ్ళలో వేస్తారు. ఆ చీమలు వేరేగా చేసి చీమల్ని క్లీన్ చేసి దాంతో చట్నీ తయారు చేస్తారు. ఆ చట్నీ వల్ల మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ పెరగడమే కాకుండా రకరకాల డిసీజెస్ కూడా తగ్గుతాయంట. ముఖ్యంగా ఆ చట్నీలో అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని కూడా అంటున్నారు. ప్రోటీన్స్, కాల్షియం, జింక్, మెగ్నీషియం, విటమిన్ B12, ఐరన్, పొటాషియం, సోడియం, కాపర్, ఫైబర్ అండ్ 18 రకాల ఎమినో యాసిడ్స్ ఆ చట్నీలో ఉన్నాయంట. ఒరిస్సాలో సైంటిస్టులు ఇప్పుడు ఆ చట్నీని ఫైన్ ట్యూన్ చేసి దాని కనుక జిఐ ట్యాగ్ కనుక తీసుకెళ్తే కనుక కాయ్ చట్నీ యొక్క ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా వెళ్తుందని వీళ్ళ నమ్మకం. ఎందుకంటే మయూర్భంజ్ జిల్లాలో లోకల్ మార్కెట్స్లో ట్రైబల్స్ అక్కడ సంతలో తెచ్చి చట్నీ అమ్మితే అక్కడ చాలా పాపులర్గా అమ్ముడుపోద్ది అనమాట. సో ఒక్కసారి కనుక దీనికి జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వస్తే సైంటిఫిక్గా ఒక ప్రాపర్ హైజీన్తో ఒక ప్రోటోకాల్ ఫాలో అయ్యి స్టాండర్డ్ ప్రోటోకాల్స్ చట్నీ తయారు చేస్తారు. దీనివల్ల చట్నీకి స్టాండర్డ్ యూజ్ కూడా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక రుగ్మతలకు ఇది నయం చేస్తుందంట. ముఖ్యంగా జలుబు చేసినప్పుడు, కంటిన్యూస్గా కాఫ్ వచ్చినప్పుడు, స్టమక్ ఏక్స్ వచ్చినప్పుడు, తర్వాత తల దిమ్మి తిరిగినప్పుడు, ఇలా రకరకాల దీనిలో ఈ చట్నీని వాడతారంట. అలాంటి వాళ్ళకి ఇస్తారంట. దాంతోపాటు ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. ఇదే చీమల్ని మస్టర్డ్ ఆయిల్లో కలిపి 30 రోజులు నానబెట్టి దాన్ని ఏదో ప్రిపేర్ చేస్తారంట వేడి చేసి. దాన్ని కనుక మోకాళ్ళ నొప్పులకి వాటికి రాసుకుంటే అవి కూడా పోతాయంట. సో ఎర్ర చీమలు అంటే మనం చూస్తేనే అనుకుంటాం ఇది అసహ్యంగా మన దగ్గర కూడా వెళ్ళకూడదని చెప్పి. కానీ ఎర్ర చీమలతో చట్నీ చేయటమే కాదు, అండ్ దీంతో కంటికి సంబంధించిన అనేక రోగాలు కూడా నివారిస్తున్నారంట ట్రైబల్స్ ఎర్రచీమల చట్నీతో. సో ఈ చట్నీ చాలా ఫేమస్ అనమాట. వీటిని ఇంగ్లీష్లో వీవర్ యాండ్స్ అంటాం. సైంటిఫికల్గా వీటిని ఓసిఫెరా స్మరగ్దీనా అని పిలుస్తారనమాట. ఒరిస్సాలో మయూర్భంజ్ జిల్లాలో సంవత్సరం పొడవునా ఈ చీమలు దొరుకుతూనే ఉంటాయన్నమాట. ఈ చీమలు లీవ్స్ మీద పెద్ద పెద్ద నెస్టులు తయారు చేయటం ఇవన్నీ. ఈ చీమలతో చట్నీ కూడా మనం చట్నీలు తెలుగు కుటుంబాల చట్నీ ఎలా చేసుకుంటాం, సాల్ట్, జింజర్, గార్లిక్ అవన్నీ వేసి చిల్లీ దాంతో చేస్తారంట. చట్నీ చాలా రుచిగా ఉంటుందంట. సో చీమలతో చట్నీకి భవిష్యత్తులో అంటే యాంట్ చట్నీ లేదా కాయ్ చట్నీకి భవిష్యత్తులో జిఐ ట్యాగ్ రాబోతుంది. సో ఈ విచిత్రమైన ప్రోడక్ట్ కూడా జిఐ ట్యాగ్ రాబోతుంది ఫుడ్ ఐటెంలో. కాబట్టి ఇలాంటి అంటే మనం ఏది చూసినా ఇది దీనివల్ల ఉపయోగం ప్రయోజనం ఉండదు అనుకుంటాం, కానీ ప్రతి దానిలో ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా ట్రైబల్స్ ఒకప్పుడు ఒరిస్సాలోనే ట్రైబల్స్ ఆరోగ్య పచ్చ అనే ఒక చెట్టు ఆకుని తినేవాళ్ళు. ఆరోగ్య పచ్చ అంటే ఆ చెట్టు ఆకు తినడం వల్ల ఏమయ్యేదంటే వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా వాళ్ళ ఎండ్యూరెన్స్ ఉండేదన్నమాట. సో రకరకాల టెక్నిక్స్, మెకానిజమ్స్ ట్రైబల్స్కి తెలుసు అనమాట, ఏ విధంగా ఎండ్యూరెన్స్ పెంచుకోవాలో. సో ఈ కాయ చట్నీ తినడం వల్ల కూడా మనిషికి ఎపెటైట్, ఎండ్యూరెన్స్ పెరుగుద్దంట. సో లెట్స్ సీ జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ వాళ్ళు కాయ చట్నీ లేదా చీమలతో చట్నీకి, యాంటీ చట్నీకి జిఐ ట్యాగ్ ఇస్తారో లేదో.